హలో! హాయ్! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం అసలు క్రేజీ కిచెన్ ఏంటి? ఇందులో ఏమేమి అప్‌లోడ్ చేస్తున్నాం? ఏమేం కేటగరీస్ ఉన్నాయి? అవి మీకు ఎలా హెల్ప్ అవుతాయో నేను మీకు చెప్తాను. అలాగే ఈ ఛానల్ పెట్టడానికి అంటే మెయిన్ కుకింగ్, గార్డెనింగ్ గురించిన ఛానల్ ఇది. ఈ కుకింగ్ ఇదంతా రావటానికి ఎవరు నాకు ఇన్‌స్పిరేషను అది కూడా నేను మీకు చెప్తాను. కుకింగ్ మీద ఇంట్రెస్ట్ కలగటానికి ముఖ్యంగా నలుగురు ఉమెన్స్ నాకు ఇన్స్పిరేషన్. వాళ్ళు మా నానమ్మ, అమ్మమ్మ, అమ్మ, అత్తయ్య. నానమ్మ ఆవిడ చేస్తే ఏ వంటైనా సూపర్‌గా ఉంటుంది. అసలు ఏ వంటని ఎందులో చేయాలి, అంటే ఏ డిష్‌లో మట్టి కుండలో ఏ వంట చేయాలి, అలాగే రాగి పాత్రలో ఏది, ఇలాగా ఏది ఎందులో చేస్తే టేస్ట్‌గా ఉంటదో మా నాన్నమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత మా అమ్మమ్మ. ఆవిడ విలేజ్ నుంచి వచ్చారు. మా అమ్మమ్మ ఏదైనా సరే ఒక పచ్చడి చేసినా, పప్పు చేసినా చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే చిన్న చిన్న రెమెడీస్ అంటే పిల్లలకి దగ్గొచ్చినా, జలుబొచ్చినా ఏదైనా సరే వెంటనే మనం హాస్పిటల్‌కి వెళ్ళకుండా టాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇంటిలో ఉండే వంటగదిలో ఉండే వస్తువులతోనే ఎలా తగ్గించుకోవాలో మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. తర్వాత అమ్మ చిన్నప్పటి నుంచి తను చేసే రెసిపీస్ రెగ్యులర్‌గా చేసినా సరే, అవి చాలా టేస్ట్‌గా ఉంటాయి. అసలు నేను మా స్కూల్‌కి కానీ, కాలేజ్‌కి కానీ బాక్స్ తీసుకెళ్తే అందరూ సూపర్‌గా ఉంది నీ బాక్స్ అనేవాళ్ళు. అలా మా మమ్మీ కుక్ చేసేవాళ్ళు. తర్వాత అత్తయ్య. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య. ఆవిడ చేసిన వంటలు ప్రతి ఒక్కటి చాలా కళాత్మకంగా ఉంటాయి. అంటే తింటాకి టేస్టే కాదు, చూస్తానికి కూడా రంగు, రుచి, వాసన ఎలా ఉంటదో మొత్తం అంటే రంగు మన కళ్ళకి నచ్చాలి, టేస్ట్ మన నోటికి నచ్చాలి, వాసన మన ముక్కుకు నచ్చాలి. అప్పుడే ఏ వంట అయినా సరే మనకి చాలా బాగా కుదిరినట్టు. అలాగా మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా. ఈ నలుగురు ఆడవాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్న వంటలు ఏవైతే ఉన్నాయో అవే నేను ఈ క్రేజీ కిచెన్‌లో పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మన రెగ్యులర్‌గా చేసే వంటలు కూడా ఒకే రకంగా కాకుండా మార్చి మార్చి డిఫరెంట్‌గా ట్రై చేస్తే అవి టేస్ట్ సూపర్ ఉంటుంది. అలాగే మన వాళ్ళ దగ్గర నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ కూడా బాగా వస్తాయి. మరి నేను ఇలా చాలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఈ రెసిపీస్ అన్నీ యూట్యూబ్‌లో పెడితే చాలామంది చూస్తారు. వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది కదా అనే ఆలోచనలో 2018 మార్చ్‌లో క్రేజీ కిచెన్ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. 6 మంత్స్ కంటిన్యూయస్‌గా రెసిపీస్ పోస్ట్ చేసిన తర్వాత కొన్ని రీజన్స్ వల్ల నేను బ్రేక్ తీసుకున్నా. 1 ఇయర్ వరకు ఇంక తర్వాత ఏం పోస్ట్ చేయలేదు. తర్వాత 2019 డిసెంబర్‌లో చూస్తే నా ఛానల్‌కి చాలా వ్యూస్ వచ్చాయి. కొన్ని రెసిపీస్‌కైతే థౌజండ్స్‌లో వచ్చాయి. అలాగే కొంతమంది కామెంట్స్, డౌట్స్ అడగటం మొదలుపెట్టారు. ఇవన్నీ చూసాక మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో, 2019 డిసెంబర్‌లో మళ్ళీ నేను రెసిపీస్ రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. మన ఛానల్‌లో ఏమేం కేటగరీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కేటగరీ బేబీ ఫుడ్ లేదా టోడ్లర్ ఫుడ్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే 6 మంత్స్ నుంచి మనం ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం కదండీ! 6 మంత్స్ నుంచి పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలన్నా మనకు డౌట్ వస్తూ ఉంటుంది. ఏ ఫుడ్ పెట్టాలి? ఎలా పెట్టాలి? ఎలా పెడితే వాళ్ళు తింటారు అని. సో, నేను మా పిల్లలకి చేసిన ఫుడ్స్ అన్నీ నేను ఈ ఛానల్‌లో ఆ రెసిపీస్ అన్నీ పెట్టాను. అవి బేబీ ఫుడ్ చా కేటగరీలో ఉన్నాయి. నెక్స్ట్ కేటగరీ క్విక్ బ్రేక్‌ఫాస్ట్. ఈ రోజుల్లో మార్నింగ్ టైము లంచ్ బాక్స్‌లు, బ్రేక్‌ఫాస్ట్‌లు ఫాస్ట్‌గా చేసేయాలి. 7:30, 8 కల్లా స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్‌కి వెళ్ళిపోతారు కదా! అందుకోసమని ఫాస్ట్‌గా మనం వంట చేయాలంటే రెసిపీస్ కూడా క్విక్‌గా అయిపోయేయి ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే చాలామంది వుమెన్ ఈ రోజుల్లో జాబ్స్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి పొద్దున్నే వంట చేసుకొని వెళ్ళాలి, పిల్లల్ని పంపించుకొని వాళ్ళు ఆఫీస్‌కి వెళ్ళాలి అంటే రెసిపీస్ ఫాస్ట్‌గా ఉండే రెసిపీస్ అయితే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. క్విక్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ పెట్టాము. నెక్స్ట్ కేటగరీ కర్రీస్. ఇప్పుడు మనం డిఫరెంట్ కర్రీస్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ తోటకూరే తీసుకున్నాం అనుకోండి. రెగ్యులర్‌గా చేసుకునే దానికంటే దానికి కొంచెం మనం డిఫరెంట్‌గా చేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడు తోటకూర తినని వాళ్ళు కూడా తింటారు. అలాగా ఒక కర్రీ ఎగ్జాంపుల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఉంది. అదొక స్టైల్‌లో చేస్తాము. చికెన్ కర్రీ ఒక స్టైల్‌లో చేస్తాము. అలా ఏ కర్రీ ఏ స్టైల్‌లో చేస్తే తింటాక టేస్ట్‌గా ఉంటుందో అవన్నీ రెసిపీస్ పోస్ట్ చేస్తాము. అది కర్రీస్ కేటగరీ. నెక్స్ట్ డిఫరెంట్ రైస్ కేటగరీ అని తీసుకున్నాను. ఈ డిఫరెంట్ రైస్ కేటగరీలో మనం రెగ్యులర్‌గా రైస్, కర్రీస్ మిక్స్ చేసుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా
మన రైస్‌ని కూడా ఎగ్జాంపుల్ పుదీనా రైస్ అని, లేపోతే చికెన్ ఫ్రైడ్ రైస్ అని, బిర్యానీ అని డిఫరెంట్‌గా చేస్తూ ఉంటాము. దీనివల్ల ఏంటి న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీలోకి మంచిగా వెళ్తాయి. తినటానికి కూడా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. సో, డిఫరెంట్ రైస్ కేటగరీస్ ఎలా చేయాలి అనేది ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేశాం. నెక్స్ట్ సమ్మర్ స్పెషల్ రెసిపీస్. సమ్మర్‌లో మనకి ఎక్కువగా లిక్విడ్స్ అవసరం. అంటే జ్యూస్‌లు ఎలా చేయాలి? మజ్జిగ ఎలా చేయాలి? అలాగే సమ్మర్‌లో ఎక్కువగా మనకి మ్యాంగోస్ దొరుకుతాయి. మ్యాంగోస్ మనకు ఓన్లీ సమ్మర్‌లోనే కదండీ దొరికేది. మ్యాంగోస్ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. మరి అలాంటి మ్యాంగోస్‌తో ఆ అవైలబుల్ అయ్యే 2 ఆర్ 3 మంత్స్‌లో మనం ఎన్ని డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసుకుంటే మనకంత బావుంటుంది. అందుకే మ్యాంగోస్‌తో కూడా ఏమేమి రెసిపీస్ అంటే పిల్లలకి మ్యాంగోస్‌తో కుల్ఫీ ఎలా చేయాలి? లేతే పాయసం ఎలా చేయాలి? ఇవన్నీ సమ్మర్ స్పెషల్ రెసిపీస్‌లో ఎక్స్‌ప్లెయిన్. నెక్స్ట్ కిచెన్ టిప్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కిచెన్‌లో మనం కొంతమంది ఒక వంటని 1 అవర్ చేస్తే, కొంతమంది హాఫ్ అన్ అవర్ చేస్తారు. కొంతమంది 10 మినిట్స్‌లో ఫినిష్ చేస్తారు. మరి 10 మినిట్స్‌లో ఫినిష్ చేశారు అంటే వాళ్ళు ఏదో ఒక టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా! అలా వంటని ఈజీగా చేసుకోవటానికి ఉండే టిప్స్ ఏంటి? అలాగే మన కిచెన్‌లో పని ఈజీగా అయిపోవాలంటే ఎలా చేయాలి? కిచెన్‌లో అరేంజ్‌మెంట్స్ ఎలా పెట్టుకోవాలి? ఏ ఏ వస్తువులు అవసరం? వేటిలతో ఏ వంట చేస్తే బావుంటుంది? ఇవన్నీ కిచెన్ టిప్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ టిప్స్ కేటగిరీ. ఈ హెల్త్ టిప్స్ కేటగిరీలో మనకి జనరల్‌గా దగ్గు, జలుబు, జ్వరం, మోషన్స్ ఇలా అయినప్పుడు వెంటనే టాబ్లెట్స్ యూజ్ చేయకుండా మనకు వంటగదిలో లభించే వస్తువులతోనే, ఆ పదార్థాలతోనే మనం ఎలాగా చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటే వెంటనే ఉపశమనం వస్తుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఫస్ట్ ఈ ట్రై చేస్తే వీటితో తగ్గనప్పుడు తర్వాత మన హాస్పిటల్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి అందుకోసమని ఈ హెల్త్ టిప్స్ అనమాట. హెల్త్ టిప్స్ ఫాలో అయ్యేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కొంతమందికి కొన్ని పదార్థాలు సరిపడవు. కొంతమందికి ఓట్స్ సరిపడవు. కొంతమందికి ధనియాలు సరిపడవు. అలర్జీస్ ఉంటాయి. అలర్జీస్ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి పెట్టేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చూసుకొని మీరు ట్రై చేయండి. తర్వాత స్నాక్స్. పిల్లలు స్కూల్ నుంచి రాంగాల్నే మనం హడావుడిగా స్నాక్స్ చేసి పెట్టాలనుకుంటాం. అది ఎక్కువ ప్రాసెస్‌గా కాకుండా తొందరగా అయిపోయే స్నాక్స్ ఏంటి, వాళ్ళు ఇష్టంగా తినే స్నాక్స్ ఏంటి, వాళ్ళకి ఏం చేసి పెట్టాలనేది స్నాక్స్ కేటగిరీలో ఎక్స్‌ప్లెయిన్ చేశాం. నెక్స్ట్ గార్డెనింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాము. గార్డెనింగ్ ఎందుకు పెట్టాము అంటే, జనరల్‌గా మనం తీసుకునే ఆహారం, కూరగాయలు గానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనకి ఔషధంలాగా అనమాట. మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకి ఔషధంలా పనిచేసి మనకి ఎటువంటి అనారోగ్యాలు రాకుండా చేస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం బయట కొనే కూరగాయలు గానీ, ఆకుకూరలు కానీ ఇవి తీసుకోవటం వల్లే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే అందులో యూజ్ చేసే కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల, యూరియా వల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటిది మనం హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు రోజు కొంచెం టైము ఇబ్బంది అనుకోకుండా మనం గనక ఇంట్లోనే స్పెండ్ చేసి మొక్కలు పెంచుకుంటే మన హెల్త్ మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మొక్కలు పెంచాలంటే ఎక్కువ స్పేస్ అవసరం లేదండి. మనకి టెర్రస్ మీద ఖాళీ ఉన్నా సరిపోతుంది. అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళైతే బాల్కనీలో ఉంటే కొంచెం ప్లేస్‌లోనే వర్టికల్ గార్డెనింగ్ అని పాట్స్‌లో మొక్కలు పెంచడం ద్వారా ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చు. మరి ఆ మొక్కలు ఇంట్లో ఎలా పెంచుకోవాలి? వాటికి ఫెర్టిలైజర్స్ ఎలా ఇవ్వాలి? వాటికైనా పెస్ట్స్ ఏమైనా వస్తే వాటిల్ని ఎలా రిమూవ్ చేయాలి? అలాగే మంచిగా మనం కూరగాయలు ఎలా పెంచుకోవాలో ఈ గార్డెనింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఇప్పటి వరకు నేను 58 వీడియోస్ పోస్ట్ చేశానండి. అందులో కొన్నిటికి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేయాలని ఉంది. చేస్తాను, పోస్ట్ చేస్తాను. అవన్నీ చూడండి. చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. మీరు చూసిన వాటిని మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మనకి ఏదన్నా ఉపయోగపడింది అనుకున్నది మనం మాత్రమే చూసుకోకుండా మన ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తే వాళ్ళందరూ తెలుసుకుంటారు కదండీ! వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. అలాగే మీకు కుకింగ్ కానీ, గార్డెనింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియోస్ కింద కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. ఏదైనా కుకింగ్ ఏదైనా డిష్ కావాలన్నా, ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలన్నా కామెంట్‌లో పెట్టండి. నేను తప్పకుండా ఆ డిష్ ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇదండి క్రేజీ కిచెన్ గురించి చిన్న ఇంట్రడక్షను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ.